మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా మరొక వాక్య భాగమును ఈ దినము ధ్యానించుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో, నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా ఆదికాండము 28వ అధ్యాయములో ఈ మాట దేవుడు ఇల్లు విడిచి ఒంటరిగా వెళ్తున్న యాకోబుతో పలికినట్లుగా చూస్తాము. భూత భవిష్యత్ వర్తమానములను ఎరిగిన దేవుడు, యాకోబు హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు అతనితో ఈ మాట పలికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తల్లి వద్ద గారాబముగా పెరిగిన యాకోబు ఇప్పుడు తల్లిదండ్రులను, ఇంటిని విడిచి తెలియని ప్రాంతమునకు, బంధువుల వద్దకు వెళ్ళవలసిన పరిస్థితి ఎదురైనది. ఒకవైపు ప్రాణభయము, ఒకవైపు గమ్యము లేని ప్రయాణము. ఇట్టి కలత చెందిన స్థితిలో ఉన్న యాకోబును దేవుడు దర్శించి ఈ వాగ్దానము ఇచ్చినాడు. ప్రియ దైవజనమా, అసలు దేవుడు ఎవరిని కాపాడుతాడు అని మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా దేవుడు కాపాడుతాడని చూస్తాము. యాకోబు దేవుని ఎడల భయభక్తులు గలవాడు గనుకనే తాను కల కనిన చోటు దేవుడు ఉన్న స్థలమని గ్రహించి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. యాకోబుకు దేవుని పట్ల భయము, భక్తి ఉన్నాయి కాబట్టి అతడు వెళ్ళు ప్రతి స్థలమందు దేవుడు కాపాడుతానని వాగ్దానం చేశాడు. రెండవదిగా 91వ కీర్తన 9వ వచనము 11వ వచనం ప్రకారం, యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకుంటారో వారిని దేవుడు కాపాడుతాడట. అవును, యాకోబు కూడా గమ్యము లేని తన ప్రయాణములో దేవుణ్ణి తన ఆశ్రయముగా చేసుకుని మ్రొక్కుబడి చేసుకుంటాడు. చూడండి, నేను వెళుచున్న మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా చెల్లిస్తానని యాకోబు మ్రొక్కుబడి చేసుకుంటాడు. దేవుణ్ణే తన ఆశ్రయముగా చేసుకుంటాడు. అందుకనే యాకోబు హృదయాన్ని ఎరిగిన దేవుడు అతనితో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తానని తన అభయాన్ని ఇచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము వింటున్న నీతో కూడా ఈ దినం దేవుడు ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ వాక్యము వింటున్న నీవు నీ లక్ష్యాన్ని సాధించడానికి కుటుంబానికి దూరముగా ఒంటరిగా జీవిస్తూ ఉన్నావా? లేక నీ కుటుంబాన్ని పోషించడానికి కుటుంబాన్ని విడిచి దూరముగా జీవిస్తూ ఉన్నావా? ఉద్యోగ బాధ్యత వలన కుటుంబానికి దూరంగా ఉంటూ ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? లేక అప్పుల భయముతో ఉన్న ఊరు వదిలి వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నావా? లేకపోతే ఇంటి ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి దూర దేశంలో ఉపాధి కొరకు వెళ్ళి ఒంటరిగా జీవిస్తూ ఉన్నావా? దేవుడి దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు వెళ్ళు స్థలములో నీకు తోడైయుండి నిన్ను కాపాడి తిరిగి నీ దేశానికి, నీ స్వస్థలానికి రప్పించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి నీవు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయన్నే ఆశ్రయముగా చేసుకొని జీవించడానికి తీర్మానం తీసుకుంటావా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, మా జీవితాల్లో నాయనా మరొక దినాన్ని దయచేసి ఈ రీతిగా
నీ వాక్యము ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే యాకోబు వలె ఒంటరిగా గమ్యము లేని ప్రయాణములో ఉన్నారో తండ్రి, స్వస్థలానికి దూరముగా ఆయా కారణాల వలన జీవిస్తూ ఉన్నారో అటి వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఈ వాక్యము వినుట ద్వారా నీ యందు భయభక్తులు నిలిపి నిన్నే ఆశ్రయముగా చేసుకుంటామని ఎవరైతే తీర్మానము తీసుకుంటున్నారో అట్టి బిడ్డలను నీవు కాపాడి నీవు తోడై ఉండి తిరిగి వారి స్వస్థలానికి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: తూనిక ప్రకారము ఒక దినాన 20 తులముల పరిమాణము చొప్పున భుజింపవలనని దేవుడు ఏ ప్రవక్తకు సెలవిచ్చెనో? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.